ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు జనరల్‌గా ప్రజలకు ఉపయోగపడేదంటే టాపిక్ నిజానికి సార్. కొంతమంది ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ కానీ, ప్లాట్స్ కానీ కొనుక్కోవాలనుకుంటారు. కొంతమంది అపార్ట్మెంట్స్‌లో కొనుక్కోవాలనుకుంటున్నారు. ఎటు చూసినా మోసాలైతే జరుగుతున్నాయి. మంచిగా చక్కగా మోసాలైతే జరుగుతున్నాయి. మోసాలు లేకుండా ఏది ఉండదు. మీరు మరి రియల్ ఎట్లా? ఎస్టేట్ హైలైట్ చేస్తున్నారు. హ్మ్. ఏ డిపార్ట్మెంట్ మోసం నాకు చెప్పండి. మీరు న్యూస్ యాంకర్ కదా, ఓకే. పొలిటికల్ చేసి. మోసం లేకుండా ఏది లేదు అని కాకపోతే అంటారు. మా దౌర్భాగ్యం అంటే మేము హైలైట్ అవుతాం. హైలైట్ అవుతున్నారు. సార్ ఎట్లా పసిగట్టాలి? ఇప్పుడు మీరు ఎన్నో దశాబ్దాల నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు. ఒక ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ ఎక్కడ కొనుక్కోవాలనుకున్న ఇండివిడ్యువల్ ప్రాపర్టీ అయినా సరే, విల్లాస్‌లో, అపార్ట్మెంట్స్‌లో అయినా సరే, డాక్యుమెంట్స్‌లో చూడాల్సిన ప్రధానమైన అంశాలు ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు? ఏ కార్నర్‌లో మీ అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకు ఎక్కువ మోసం జరుగుతోంది? ఇప్పుడు ఎప్పటికీ పెరిగేదేంటి ఈ ప్రపంచంలో? ఎప్పటికీ పెరుగుతూ ఉండేది. జనాభా, వెరీ గుడ్, మంచి నాలెడ్జ్. ఎప్పటికీ పెరగందేంటి? ప్లేస్, భూమి. భూమి. ఎప్పటికీ తిరిగి రాందేంటి? మనం ఒకసారి అయిపోతే ఇంక తిరిగి రాదు. టైం, హ్మ్. కాలం. ఒకసారి నిన్న అంతే. గంట తాగాలో తేలం. అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ కూడా మీరు ఫ్లాట్ కొనుక్కోండి, ప్లాట్ కొనుక్కోండి, విల్లా కొనుక్కోండి, గెరేజ్ ల్యాండ్. నీ పర్పస్ ఏంటి? నువ్వు ఇఫ్ యు ఆర్ ఏ బయ్యర్, మీ ప్లాన్ నాకు తెలియాలి, నేను చెప్పడానికి గైడ్ చేయాలి. నేను ఇన్వెస్టర్ అడ్వైజ్మెంట్ మా రియల్ టాక్స్లో సెల్ ఉంది. సో అక్కడ ఏముంటుంది, డబ్బులు నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో తెలియదు. హ్మ్. ఎన్ఆర్ఐ అనుకో అసలు తెలియదు, ఇక్కడ ఉంటే తెలియదు. అవును. మీడియాలో ఉంటే మీడియాలో అయితే ఎవరు తెలియదు. రియల్ ఎస్టేట్ వెరీ ఫ్యూ సెగ్మెంట్స్. సో అప్పుడు మేము మీకు ఒక కన్సల్టింగ్ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడతాం. ఒక 10-20 క్వశ్చన్ అడుగుతాం. ఎంత ఉంది నీ దగ్గర, లోన్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, నీకు లోన్ వస్తుందా రాదా, ఎందుకు కొనుక్కుంటాం, ఎప్పటికి కావాలి, ఉండడానిక, రెంటల్కా, అమ్ముకోవడానికా, ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మాకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ జనాలకి టైం ఉండట్లే. టైం లేక ఎవరి మీదో డిపెండ్ అవుతాం. థర్డ్ పార్టీ, ఈ మైట్ బి ఏజెంట్, ఈ మైట్ బి యువర్ అంకుల్, ఈ మైట్ బి బ్రోకర్. అక్కడ ఎంత 2 కోట్లు డబ్బులు పంపించేస్తారు. చిన్న ఉదాహరణ చెప్తాను, ప్రాక్టికల్. ఒక ఇద్దరు మనుషులు 60 సంవత్సరాలు రిటైర్ అయ్యారు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఒక్కొక్క కొడుకు ఉన్నాడు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు ఆయన తండ్రి అమెరికాకి వెళ్ళాడు. ఆయన దగ్గర కొద్ది డబ్బులు ఉన్నాయి, ఒక 80-90 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాను. అది ఈ అబ్బాయి నా ఫ్రెండ్ కొడుకే కదా, నాకు 40-30 ఇయర్స్ తెలుసు అని ఈ అబ్బాయికి కోఆర్డినేషన్ చేయమన్నాడు. ఎవ్రీ మంత్ 10 లక్షలు పంపిస్తూ వచ్చాడు. ఈయన రిసిప్ట్ పంపిస్తున్నాడు, 10 లక్షలు పంపిస్తున్నాడు, రిసిప్ట్. 6 నెలల తర్వాత వచ్చాడు ఇండియాకి. వచ్చి ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎవరు అని అడిగాడు. అదేంటి సార్ 60 లక్షలు కట్టాను, ఫేక్ రిసిప్ట్స్ అన్నాడు. యూ హ్యావ్ నాట్ మెట్ ద బిల్డర్. మరి ఆయన అడిగాడంటే ఏంటంటే, అవును అంకుల్, నాకు కొద్ది డబ్బులు అర్జెంట్ ఉంది, వాటేసాను, నీకు నెక్స్ట్ 10 yearsలో రిటర్న్ చేస్తాను. సో గాన్. అదే మీరు స్వతహాగా మీ తమ్ముడు అన్నైతే వాళ్ళు కూడా నమ్మాలి. అవును, నిజంగానే ఓపెన్గా చెప్పాలి. సో మీరు బిల్డర్ని చూడలేదు, ప్రాజెక్ట్ని చూడలేదు, ఈ మధ్యవర్తి శాంటిటీ ఏంటి, అథెంటిసిటీ ఏంటి, మంచోడా చెడు, ఫ్రెండ్ కొడుకు అయినా మంచోడా, అది ఈజీ. ఫ్రెండ్ కొడుకులు ఎక్కువ ఈజీ, జల్దీ చీట్ చేస్తారు. 62-63 years అటాక్ వస్తుంది. సో నమ్మొద్దు. మీరు 80% వరకు నమ్మండి. 10-20% గ్రౌండ్ రియాలిటీ మీరు వచ్చి చెక్ చేయండి. ఒకటి. రెండోది ఇదే, ఇప్పుడు మీరు మోసం ఎలా పోతారని అడిగారు. ప్రీ లాంచ్ పెట్టింది పేరు మోసం. డబ్బులు లేక మేము ప్రీ లాంచ్. ఎప్పుడు అవుతుంది ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటి, తల్లి 9 months కంప్లీట్ కాకుంటే డెలివరీ. ఒక 8 నెలలుగా 7 నెలలు పెడితే ఆ అబ్బాయికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తల్లికి ఇబ్బంది వస్తుంది, ఉంటారు లేదా, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అడ్వాన్స్ ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే ఇక్కడ ప్రీ లాంచ్ అంటే ఆయన దగ్గర ఏమీ లేదు.